సో ఉండండి, వీడియో మొత్తం చూడండి. మొత్తం కొడతాం మీకు అర్థమైందా? హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ లదాఖ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. గైస్ ఈరోజు ఎటు పోతున్నాం అంటే ఏషియన్కి పోతున్నాం అనమాట. సో అరౌండ్ ఒక 78 కిలోమీటర్స్ ఉందా రెడ్డి? 80 కిలోమీటర్స్ ఉందా? అప్రాక్స్గా ఒక 80 కిలోమీటర్స్ అట్లా ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి ప్రెజెంట్గా 4:30. ఎప్పుడో 4 o'clockకి బయలుదేరాల్సింది 4:30కి బయలుదేరుతున్నాము. అండ్ బై ద వే పెట్రోల్ ఏం లేదు, ఫుల్ ఎంటీ. పెట్రోల్ పంప్ వచ్చేసింది, ఉంది ఆడుంది. పెట్రోల్ పంప్ అయితే వచ్చేసింది. క్విక్గా ఒక 500 పెట్రోల్ కొట్టించేది. 500 పెట్రోల్ అంటే మనకి 4 లీటర్స్ వచ్చింది, 4.5 లీటర్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ బాయ్. గైస్ ఫైనల్గా మన ఫ్యూయల్ అయితే ఎక్కించేసుకున్నాము, పోతున్నాం ఇప్పుడు. ఫస్ట్ అల్వాల్లో తెలిసిన బ్రదర్స్ ఆగినారు. సో అందరం కలిసి పోతున్నాం, ఒక 4-5. సో అల్వాల్కి పోయి మన వాళ్ళని ఎక్కించుకొని మన వాళ్ళతో కలిసి, వాళ్ళు కార్లు వస్తున్నారు, మేము బైక్లో వస్తున్నాం. What's up, bros? You're on the vlog. Hi. How are you, Farhan? Good. How are you? What's up? Good. Hi, Joe. How are you? Good. బాగున్నా? బాగాలేంట, ఫీవర్ వచ్చినట్ట. అవునా? హాయ్ బ్రో, ఎట్లున్నావు? కుస వీడియో. Hi guys. Good morning. గైస్ మన టాపర్ అనమాట, వాళ్ళ కాలేజీలో టాపర్. రెడ్ మొత్తం రెడ్. ఏ గెస్ దిస్ జాకెట్ ప్రైస్? 2,500. నిజంగా మన షాప్ పేరు చెప్పగానే సూపర్, అసలు క్రేజీ ఉంటుంది. ఏ చిన్న అవుతుంది. సో గైస్ మా బాయ్స్ అందరూ కార్లో వస్తారు, నేను బైక్లో వస్తున్నా. కార్లో ప్లేస్ లేదు, అందుకే బైక్ మీద వస్తున్నా. వద్దు లొకేషన్ పెట్టుకురా. సో గైస్ ఇప్పుడు పోయి, సో అక్కడ ఫిషింగ్కి వెళ్తున్నాం. సో 4 మెంబర్స్ కార్లు వస్తారు, ఇంకా 2 మెంబర్స్ వేరే కార్లు వస్తున్నారు. అండ్ నేను ఒక ఎస్కాట్ లాగా బైక్తో 1-2 months అయిపోయింది. ఎప్పటి నుంచో పోదాం అనుకుంటున్నా, కానీ బైక్ సర్వీస్ కాలే. లాస్ట్ వీకే బైక్ సర్వీస్ చేయించేసిన. మీరు చూసినట్టయితే 4,100 కిలోమీటర్స్ అయిపోయింది, సెకండ్ సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు బాగుంది బండి. మొన్నటి వరకు ఫుల్ సౌండ్స్ వస్తూ ఉండే, వైబ్రేషన్స్ అవుతూ ఉండే. నో ఇట్స్ ఫైన్. సో అట్లా గైస్, పోనీకి మనకు ఒక గంట పడుతుంది. సో చూద్దాం ఎట్లయితుందో ఏమవుతుందో. సో టైం ఇప్పుడు వచ్చేసి 6 అవుతుంది, ఆల్రెడీ 1 hour అయిపోయింది. నాకు తెలిసి ఒక 20 minutesలో లొకేషన్లో ఉంటాం నాకు తెలిసి. కానీ జస్ట్ పార్సల్ తీసేసుకున్నాము, అక్కడనే తిన్నికే. ఇంకొక 7 kilometers ఉంది. అబ్బా, ఇక్కడ కూడా వాటర్ క్రాసింగ్ ఆరా. అయ్యో, ఒక గేర్ పైన ఉంటే అదే గేర్ పైన వెళ్ళిపోవాలి. అయ్యా
మరి వీళ్ళు ఆగుతుందేమో బండి చూడాలి. చూసారు ఎంత వాటర్ ఉన్నాయి అసలు. ఒక కార్ ముందటికి వెళ్ళిపోయింది, ఇంకో కార్ వెనకాల ఉంది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దెమ్. మళ్ళీ కార్ అయిపోతే కష్టం మళ్ళీ. ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. సో చూడండి ఎంత క్రేజీ ఉందో అసలు. వావ్, చాలా బాగుంది. ఇగో మా ఫిషింగ్ కిట్, మా గిన్నెలు, మా ఫుడ్ అన్నీ తీసుకొని పోతున్నాం అనమాట. సో అక్కడ డ్యామ్ ఉంది గైస్, అక్కడ డ్యామ్ ఉంది. అసలు అసలు క్రేజీ ఉంది ప్లేస్ అయితే. చాలా బాగుంది, చాలా నచ్చింది యాక్చువల్లీ. ఎప్పుడో 6కి వద్దాం అనుకున్నాము, లేట్ అయింది. ఇప్పుడు 8 అవుతుంది టైం. అంటే ఆగినాం అనుకో, గ్రూప్ ట్రిప్ కాబట్టి ఒకళ్ళ కోసం ఆగినాం అట్లా గైస్. అసలు చాలా బాగుంది ప్లేస్. లుక్ ఎట్ దిస్, వావ్ 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 వావ్. చూసాం మన వాళ్ళు ఫిషింగ్కి అన్నీ రెడీ అవుతున్నారు, అన్నీ పెడుతున్నారు. వాటర్ ఉంది మొత్తం. అయ్యా, షూ ఖరాబ్ అవుతాయి ఇప్పుడు. ఇప్పుడు నాకుంది. అవునా? లేకపోతే ఒక పని చెప్పు బ్రో, షూలు పేస్ట్ కాళ్ళతో నొక్కొని చేతులతో అర్థం కాదు, చేతులతో నడవాల. షూలు పేస్ట్ కాళ్ళతో నొక్కొని చేతులతో నడవాలి. అవో మన వాళ్ళు అక్కడ పోతురు, కెమెరాలో కనిపిస్తలేదు అనుకుంటా. ఇప్పుడు ఇదంతా ఏం కాదు, తడవని ఏం చేస్తాం. అదే యా, మొత్తం తడిచిపోతున్నాం గైస్, మొత్తం తడిచిపోతున్నాం. యాక్చువల్ అడ్వెంచర్. బైక్ తీసుకొచ్చే ఆప్షన్ ఉంటే బాగుంటుండే. ఓ మై గాడ్, కాల్పాలన్నా? ఏమే ఏందది? గాయ్స్, అయ్యా వాటర్లోకి దిగినా. ఓ మై గాడ్, నా అవతారం ఎంత ఘోరం ఉందంటే, ఇగో షూ, ఫిషింగ్ ది స్టిక్, వెనకాల నుంచి ఏమొస్తుందో తెలియదు. పాము వస్తుందో లేకపోతే ఏమొస్తుందో. ఉందా? కనిపించలేదు జో నాకు బాగా. అయ్యో అమ్మ దేవుడా. గైస్ ఫైనలీ వాటర్ లీకేజ్ బయటకు వచ్చినాం అనమాట. బట్ అమ్మో, ఎక్స్ వస్తే ఏమొస్తే అర్థం కాలేదు. బట్ వీకెండ్లో మంచిగా గెట్ అవేకి ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడ రావచ్చు. వెరీ నైస్ ప్లేస్. అవే ఫ్రమ్ టౌన్ ఇట్స్ అరౌండ్ 70 to 80 kilometers. మాకు అదంతా జూజీబీ. వెల్కమ్ టు ద జంగల్. అసలు పాలన జుమాన్జీ మూవీ ఉంటుంది చూసినా, అట్లుంది కదా. ఒక జంగల్లోకి వెళ్తున్నట్టుంది. అగో అరే 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 గైస్, లిటరలీ జంగల్. దేర్ ఇస్ నో వన్ ఓవర్ హియర్ అస్సలు, ఓన్లీ అస్. లిటరలీ చాలా బాగుంది. ఏం బుడదాం ఏమో అనుకున్నాను కానీ. లెట్స్ గో బాయ్స్. లెట్స్ గో బాయ్స్. అచ్చని ఫోన్ కోసం బాధనా? అమ్మో, నా ఫోన్ నా హార్ట్ లాంటిది పాలనా, అస్సలు ఉండలేను. అసలు క్రేజీ. పాలనా రెడ్డి గారు బిర్యానీ స్టార్ట్ చేసేస్తాడు.
అవునా, మళ్ళీ రావాల్సి వస్తుందా? ఏమైంది బాబా? ఆర్ యూ గివింగ్ ఎనీ కంటెంట్? ఆర్ యూ ట్రయింగ్ టు జంప్? ఆర్ యూ ట్రయింగ్ టు జంప్? ఇఫ్ యూ వాంట్ టు జంప్ ప్లీజ్ జంప్. అరే పొలం ఫిషెస్ ఈ దాకా వస్తున్నాయి. వస్తున్నాయా? చిన్న బేబీ వచ్చింది. సారీ. లిటరల్లీ ఒక జంగల్లోకి వచ్చినట్టుంది గైస్. అగో మా కార్స్ అక్కడ ఉన్నాయి, ఒక జంగల్లోకి వచ్చినట్టుంది. హౌ ఈజ్ యర్ ఎక్స్పీరియన్స్? జంగల్లోకి నుంచి వచ్చినాం, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? జంగల్లోకి నుంచి కాదు, జంగల్ లోపలికి ఇంకా పోతున్నాం. ఇంకా పోతున్నాం నుంచి ఏమొస్తుందో అర్థమైతే. స్టార్టింగ్ ఫేజ్ అయిపోయింది, ఇంకా మీడియం ఫేజ్ ఉంది. ఇంకా పాలనా చెప్పు, రివ్యూ ఏంటి విశేషం? ఇప్పుడు నా మనసు అంతా పోతామని పాలనా. గైస్ ఫైనల్గా వచ్చేసాము, రెడీ. ఫిషింగా బ్రో? చేపలు ఉన్నాయి బ్రో. ఎక్కడి వచ్చారు? మేము ఇగో ఇక్కడ అమెరికా నుంచి. మేము యూఎస్ఏ అమెరికా నుంచి వచ్చాం. Joel, how is your experience? Very nice. Did you enjoy? It was a little. Did you see any snakes? లేదు. Okay. చచ్చిపోయిన చేప ఉండే. అవునా? అది ఒక్కటే ఉండే. చూడాలి ఇంకా. ఇక్కడ ఉంటాయి ఇప్పుడు? ఉన్నాయి. ఇన్నే ఉన్నాయి. అవునా? అవును. ఈ వాటర్ ప్రూఫ్ లేదు యాక్చువల్ అది కొనలే. మన ఫిషింగ్కి అన్నీ సెటప్ చేస్తున్నారు మా అన్న శ్రీకాంత్ అన్న. హాయ్ శ్రీకాంత్ అన్న. అంకుల్ మురళి అంకుల్ అని. సో మన బాయ్స్ అందరు సెటప్ చేసుకుంటున్నారు. ఇది పెట్టేద్దామా గైస్? ఫిషింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఆల్రెడీ ఒకటి తీసేసినాము, ఒక థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి తీసేసినాము. రింగుల్ ఉంది కదా. ఇంకా ఇక్కడ అన్న సెటప్ చేసుకుంటుండ అనమాట. మీరు చూసినట్టయితే స్టఫ్ చూడండి, మామూలుగా లేదు. డోంట్ డిస్టర్బ్ ద బ్లాగర్. క్రేజీ ఉంది అసలు. దుబాయ్ మాల్ అట్లా అనమాట. సో రెడ్ అన్న ఎంజాయ్ చేస్తుండే వ్యూ. రెడీ, హౌ ఇస్ అ వ్యూ? హౌ ఇస్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం గుడ్. ఫిష్ పడంగానే చూపిస్తా గైజ్ మీకు. అయ్యో పాలన ఫుల్ కష్టపడుతున్నా, ఏమైనా పట్టుకోవాలా? పట్టుకుంటా. ఇక్కడ బోటింగ్ లాగా ఒకళ్ళు వెళ్తున్నారు, ఐ మీన్ లైక్ బోట్ లాంటివి ఏదో ప్రిపేర్ చేసి వెళ్తున్నారు. సో అడిగిన భయ్యా ఎక్కుతా భయ్యా నీకు అంటే, ఇప్పుడు కాదు కొంచెం సేపు అయినాక, నాకు కొంచెం పని ఉంది అని అన్నాడు. బట్ వీకెండ్లో మంచి ప్లేస్ అబ్బా, చాలా బాగుంది ప్లేస్ అయితే. వర్త్, ఇక్కడ రావడం అయితే వర్త్, నిజంగా చెప్తున్నా కదా. అటు సైడ్ డ్యామ్ ఉంది, మీకు డ్యామ్ సైడ్ పోయి చూపిస్తా కొంచెం సేపు అయినాక. ఫస్ట్ అయితే ఇక్కడ అన్నీ సెటప్లు అన్నీ చేసుకుంటున్నాం. సో ఇది వచ్చేసి స్టిక్ అనమాట. అంత దూరం, చాలా దూరం వేసినాం. సో చూద్దాం, హోప్ఫుల్లీ. అబ్బా చూసి వెళ్ళాలి. రైట్. ఓకే, సూపర్ నైస్. సో వేసినాము. సో ఒకవేళ ఫిషెస్ వస్తే ఐ విల్ షో యూ. ఓకే, సో ఉండండి, వీడియో మొత్తం చూడండి. ఓకే, లేకపోతే కొడతాం, మీకు అర్థమైందా? అట్లా. ఓకే గైస్, తింటారా? సో గైస్ ఇది ఫిషెస్కి ఫుడ్ అనమాట, ప్రిపరేషన్ అవుతుంది. మనకి కూడా ఫుడ్ రెడీ ఉందా? ఓకే, మనలో టైమింగ్ ఉంది. యాక్చువల్లీ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం కానీ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఏంది మనకి మెను? చికెన్ షెఫ్. ఫిష్ పడితే ఫస్ట్ ఫిష్ తింటాం, ఫిష్ ఫ్రై. నెక్స్ట్ చికెన్ కర్రీ అండ్ దెన్ బగారా. మీకేం ఇష్టమో కమెంట్ చేసి చెప్పు. క్యాచ్ అండ్ కుక్. గాయ్స్ ఫైనలీ ఫిషెస్ దొరుకుతలేవు ఎట్లయినా. సో మేము ఇక కుకింగ్ స్టార్ట్ చేసేసినాము. సో మీరు చూసినట్టయితే బిర్యానీ అనుకున్నాం కానీ చికెన్ కర్రీ ఇంకా బగారా అన్నం చేస్తున్నాము. సో అవర్ షెఫ్ ఈజ్ రెడీ చూడు. అవర్ షెఫ్, ద సెకండ్ షెఫ్ ఈజ్ జోయల్.
థర్డ్ షెఫ్ వచ్చేసి బాబా నేను పాలన్న మాత్రం చూస్తున్నాం ఎట్లా చేస్తారని. లాస్ట్కి రివ్యూ అనమాట మాది, బాగుందా లేదా అని చెప్తామన్నమాట అట్లా. 2 hours later. సో ఫైనల్గా ఫిష్ వచ్చింది అనమాట. సో లెట్స్ సీ అనదర్ వన్. సెకండ్ ఫేస్ చిన్నదే ఓకే కానీ అట్లీస్ట్ పడ్డది. దగ్గర తీసుకో, లైన్ పట్టుకో, ఫిష్ కాదు. ఓకే 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 గైస్, ఫైనలీ ఫిష్ దొరికింది అనమాట. కూడా లంచ్ అయింది, బగారన్నం, फिरोज भाई చికెన్ కర్రీ आगे काला का తింటున్నాం ఇప్పుడు ఇక. नहीं ऐसा नहीं है भाई. గైస్ వాటర్ ఫాల్స్ చూపిస్తా అన్నా కదా, డ్యామ్ చూపిస్తా అన్నా కదా. సో చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. వావ్, అసలు సూపర్ క్రేజీ ప్లేస్ ఇది, అసలు చాలా బాగుంది. ఎంత బాగుంది చూడండి. గైస్ ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఫిషింగ్ చేయడానికి వచ్చినాం కదా. సో సీక్రెట్ స్పాట్ అనమాట, అట్లా అనమాట. సో ఫిషింగ్ అయిపోయింది. సో దానికంటే ముందు ఒక్కసారి వ్యూ చూడండి గైస్, ఎంత బాగుంది ఈవినింగ్ వ్యూ. ఇప్పుడు అరౌండ్ 5:50 5:30 అవుతుంది. లుక్ ఎట్ దిస్ వ్యూ, చాలా బాగుంది కదా. ఓకే, సో అట్లనే ఉండండి, మీకు ఫిషెస్ చూపిస్తా. సో మనోడు స్విమ్మింగ్ చేసిండు. సో గైస్, ఇవి ఈరోజు పట్టిన ఫిషెస్ చూడండి. ఇక ఇది అన్నిటికంటే పెద్ద ఫిష్, ఒక అరౌండ్ 1/2 kg 1 kg ఉంది. ఇదొకటి అవి అనమాట. సో ప్యాకప్, ఎవ్రీథింగ్ ఈస్ ప్యాక్డ్ అప్, ఆల్ గుడ్ టు గో. హాయ్ పాలనా, నీ లుంగి సూపర్ ఉంది. అట్లా అనమాట గైస్, అది గైస్ ఇవాళ వీడియో. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.